గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ. సంగారెడ్డి పట్టణంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, తెలంగాణ మత్స్యశాఖ సహకార సంఘం చైర్మన్ సాయికుమార్ హాజరయ్యారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి కూన వనిత సంతోష్ కుమార్, 30వ వార్డు కౌన్సిలర్ కుమారి మనీషా, 19వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గుర్రం ఝాన్సీ రమేష్లకు సంఘం ప్రతినిధులు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి, ఉపాధ్యక్షులు శివరత్నం, రాష్ట్ర గంగపుత్ర సంఘం యూత్ అధ్యక్షులు అంబటి సుధాకర్ పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర గంగపుత్ర సంఘం యూత్ అధ్యక్షులు అంబటి సుధాకర్ పాల్గొన్నారు. సందర్భంగా సంగారెడ్డి గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుర్రం సత్తయ్య, నగేష్, చిదంబర్ సాయి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గంగపుత్ర సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సన్మానితులను అభినందించారు. మనము ఇంత పెద్ద మున్సిపాలిటీకి మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం మనకి ఇచ్చినట్టే నిజంగా మనము రుణపడి ఉండాలి. జగన్న గారు ఒక సంవత్సరం క్రితము దసరా వేదికగా స్టేడియం గ్రౌండ్లో అనౌన్స్ చేసినప్పుడు చాలామంది వివిధ రకాలుగా మాట్లాడారు, అవుతుందా అన్నట్టుగా మాట్లాడారు. నిజంగా చాలా కష్టం, చాలా పెద్ద మున్సిపాలిటీ, చాలా సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడుకొని ఆయన్నే ఎలక్షన్లో నిలబడ్డట్టు ప్రతి ఒక్క వార్డు మీద కాన్సన్ట్రేట్ చేసి మనకి అవకాశం, మన కులానికి అవకాశం, మన జాతికి అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డి గారికి నిజంగా ఎప్పటికీ మన కులం రుణపడి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏమిటంటే, సంగారెడ్డిలో ఏ పండుగ అయినా, ఏ ఫెస్టివల్ అయినా మన కులస్తులది కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, హల్చల్ ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్, ఇద్దరు కౌన్సిలర్లు మనం సంగారెడ్డి పాలకవర్గం ఉన్నాం కాబట్టి ఒకవేళ ఎవరికి ఏ కష్టం వచ్చినా పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వం నుంచి వచ్చి ఇందిరమ్మ ఇండ్లు, ప్లాట్ ఏ ఉన్నా మన నాయకుల దృష్టికి తీసుకుపోయి మనము సమస్యలు పరిష్కరించే విధంగా నేను ఈ జాతిలో పుట్టినందుకు మీకు రుణం తీసుకునే అవకాశం నాకు వచ్చిందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మనము చాలా వెనుకబడినాం. సంగారెడ్డిలో ఇతరులతో పోలిస్తే మన కులం చాలా వెనుకబడినాం. రాజకీయంగా ఇంకా చైతన్యం కావాలి. ఈసారి ముగ్గురమైనాం, వచ్చేసారి 5-6 మందిని కుర్చీలకు రావాలి. ఇక్కడ సమస్యలు ఏమున్నా ప్రజలకు సేవ చేసుకునే మనకు అవకాశం ఈ కౌన్సిల్ ద్వారా ఉంటుంది. కాబట్టి మనము రాజకీయంగా ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా
మాతో పాటు వస్తే 100% వాళ్ళందరినీ కలుపుకొని పోయి ముందుకు తీసుకుపోయి మంచి పరిపాలన, మంచి సేవ చేసే అవకాశం మనకు ఈ రాజకీయాలలో ఉంటుంది. మరి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మన గంగపుత్ర సంఘం పెద్దలందరికీ, ఇక్కడ మహిళలందరికీ, మరి ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి అన్న గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, కౌన్సిలర్స్ మనీషా, కురాన్, ఝాన్సీ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి జగ్గారెడ్డి గారి ఆశీస్సులతో మనం 3 సీట్లు గెలవడం జరిగింది. మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డి గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మరి మన గంగపుత్ర సంఘం సభ్యులకి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మేము ఎప్పుడూ అందుబాటులో ఉండి మీకు పనిచేస్తామని మాటిస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ముఖ్య పాత్రలు పోషిస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒకవైపు ఇంటిని చక్కబెట్టుకుంటూనే సంఘంలో కూడా ఎన్నో పాత్రలు పోషిస్తున్న మహిళలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి మన వెనుకే ఉంటూ మనల్ని గౌరవిస్తూ, మనల్ని అభినందిస్తూ, మనల్ని ప్రోత్సహిస్తున్న ఇక్కడ ఉన్న పురుషులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు గంగపుత్ర సంఘానికి ఫీలింగ్స్ సో థ్యాంక్ఫుల్ తెలుసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూనా గారు చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. ఝాన్సీ అక్క కూడా కౌన్సిలర్గా ఎన్నుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. సో వార్డ్ నెంబర్ 30 కౌన్సిలర్గా నేను గెలిచినందుకు కూడా నేను చాలా ఫీల్ అవుతున్నాను. మనందరికీ ధన్యవాదాలు, గెలిపించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తుకి ఒక జాతి నాయకత్వానికి వహించే విధంగా 100కు 100% ఆ నిర్మాణం శాశ్వతంగా గట్టిగా ఉంటుందని నమ్మే పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.